అందుకనే స్వామి వివేకానంద చెప్పిన పాయింట్ నేను చాలా సార్లు గుర్తు చేస్తా, నీకు కూడా చెప్తున్నది. హ్మ్. మీరెవరిని బలిస్తున్నారు? బలమే జీవనం, బలహీనమే మరణం అని చెప్పారు ఆయన. హ్మ్. శాస్త్రం కూడా అదే చెప్పింది. హ్మ్. శాస్త్రం చెప్పింది ఆయన చెప్పారు. ఆయన కొత్తగా చెప్పింది ఏం కాదు. అశ్వన్నైవ, అశ్వం అంటే గుర్రం. గజన్నైవ, గజం అంటే ఏనుగు. హ్మ్. వ్యాఘ్రం నైవచ నైవచ, వ్యాఘ్రం అంటే పులి. హ్మ్. నువ్వు గుర్రాన్ని బలిస్తున్నావా? రెండు కాళ్ళు తంతుంది నిన్ను తంతుంది. ఏనుగుని బలిస్తున్నావా? గేంకరిస్తేనే పారిపోతావు. అవునా? పులిని బలిస్తున్నావా? ఏరా అసలు దగ్గరికే రాలేవు. ఎవరిని ఇస్తున్నావురా బలి నువ్వు? కోడి పిల్లని మేక. అజాపుత్రం బలిందధ్యాత్. అజాపుత్రం అంటే కోడి పిల్ల, మేకపిల్ల. దేవో దుర్బల ఘాతుక, దుర్బలమైనటువంటి బలహీనమైనటువంటి ప్రాణులను బలిస్తున్నావు. ఎందుకని? కోడిపిల్ల గాని మేకపిల్ల గాని నిన్ను ఎదురు తిరగలేదు. అందుకని సమాజం కూడా ఎప్పుడు బలహీనులనే బలి తీసుకుంటుంది. బలహీనులనే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అవునా కదా? మీరు బలవంతుల కంటే అంటే శారీరకంగా బలవంతులు కాదు, మానసికంగా బలవంతులు అవ్వండి. మీరు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి అని చెప్పినట్టు ప్రతి మాటని కూడా మనకి చేరువ కాకుండా రకరకాల అర్థాలు చెప్పేసి జాతిని ఈ విధంగా భ్రష్టు పట్టించుకున్నాం మనమే, ఎవరో కాదు. మనకు మనమే, ఎవరో చేయలేం మనల్ని. వాళ్ళెవరో బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళెవరో పరిపాలన చేసినా మనకు మనమే నాశనం.